వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కూటమి ఎమ్మెల్యే రాసలీలలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మాజీ మంత్రి ఆర్కే రోజా. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప కీచక ఎమ్మెల్యేలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరి ఏజేఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో 40వ వార్షికోత్సవం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కర్ణకుల పెద్దకాపు స్వామి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. సుమారు 20,000 మందికి పైగా భక్తులకు భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం విశేషం. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తగా ఆలయ ప్రాంగణమంతా గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. పెదకాపు స్వామి స్వయంగా పర్యవేక్షించడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం మరియు ప్రసాద వితరణ సాఫీగా సాగింది. ఇంత భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై స్థానిక ప్రజలు మరియు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడ మరింత సమాచారాన్ని కెమెరామెన్ రాంబాబుతో కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు. నేను మీ శివ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం బూరుగుపూడి భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జాతరలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, చుట్టుపక్కల మొత్తం డెకరేషన్, అలాగే ఇక్కడ వచ్చే భక్తులు రద్దీ ఇంచుమించు ఒక 10,000 మంది దాకా ఇక్కడ జనాభా కూడా రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మధ్యాహ్నం ఇంచుమించు ఒక 20,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏం నిర్వహిస్తున్నారు, ఏవేవి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి, ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడ రావడం జరిగింది. పూర్తి మాటలు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి 40వ వార్షికోత్సవ వేడుకలు చాలా అతి వైభవంగా జరుగుతున్నాయి. కర్ణాకల పెద్దకాపు గారు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా ఇక్కడ చాలా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా సుమారు 10,000 మందికి అన్నదానం వితరణ జరగడం జరుగుతుంది. అలాగే సాయంకాలం జాతర కూడా జరుగుతుంది. ఈ బూరుగుపూడి గ్రామం పూర్తిగా హైవే పక్కన NH-16 చేర్చుకుని ఉండడం వలన చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ స్వామి దయతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నాయన్న నమ్మకం, విశ్వాసంతో అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ సంవత్సరం కూడా స్వామివారు ఎటువంటి ఇవి జరగకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే సార్.
నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్రీను, కమిటీ మెంబర్. భీష్మ ఏకాదశి సందర్భంగా మన బూరుగుపూడి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద 40వ వార్షికోత్సవం అండి. ఇది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా కర్ణాటక పెదకోట స్వామి గారి ఆధ్వర్యంలో మరి కాకినాడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అత్యంత వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్తీ పరిపాలన సాగించాడని, తిరుపతి లడ్డూకున్న పవిత్రతను దెబ్బతీశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఒక కల్తీ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలోనే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి లేకుండా ఎక్కడా లేదు. ఎగ్జాంపుల్ లిక్కర్, ఇవన్నీ అయిపోయాక టార్గెట్ దేని మీద పెట్టారంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద పెట్టారు. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, టీటీడీ చైర్మన్ నాయకత్వంలో ఒక కఠినమైన నిబంధనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెట్టారు. తిరుపతిలో నెయ్యి సప్లై చేయాలి అంటే ఆ నెయ్యి, ఆ డైరీ ఏదైతే ఉందో, బాబాయ్ ఎవరు వెనకాల మాట్లాడకండి, నెయ్యి సప్లై చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు ఆ కంపెనీలు ఏదైతే ఉన్నాయో మినిమం 4.5 కోట్ల మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. దానికి నెయ్యికి కావాల్సిన రా మెటీరియల్ ఉందో అది డైరీ సిస్టమ్ లో, డైరీలు పాలు కొనుక్కుని దాని ప్రాసెస్ లో వెన్న నుంచి నెయ్యి, ఆ నెయ్యి కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడి ప్రసాదాలకి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకి వాడి విధంగా విధి విధానాలు ఉన్న దానిని ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ, ఆడికి అసలు డైరీయే లేదు, 2 షట్టర్లు ఉన్నాయి. నిబంధనలు ఎలా తొలగించారంటే పాలు కొనక్కర్లేదు, నెయ్యి అమ్మచ్చు. అది ఎక్కడ పాలు కొనకుండా నెయ్యి ఎలా అమ్ముతాడు? ట్రేడింగ్. అలాగే వాడికి 4 కోట్లు 5 కోట్లు టర్న్ ఓవర్ అక్కర్లేదు, 1 కోటి రూపాయలు ఉంటే చాలు. ఆ నిబంధన కూడా మార్చారు. ఇన్ని మార్చి కిలోకి 25 రూపాయల నుంచి 50 రూపాయలు కమిషన్ పెట్టుకుని వీళ్ళు మన ఏదైతే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది, దాంతో సుమారు 20 కోట్ల లడ్డూలు అయినాయి. అదే లడ్డూలు అయోధ్య కూడా పంపించారు. అంటే ఒక అవినీతి పరుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి ఒక దేవాలయం మీద కానీ, దేవుడి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా భక్తితో కొలిచి దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి. అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి యొక్క మంచి పేరుని చెడ్డ పేరుగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు 144 మంజూరు కావడం జరిగింది. కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోతే యాదగిరి గౌడ్, ఉప సర్పంచ్ కొండి అశోక్, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తెడ్డు రమేష్, చెందల భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ మా గూడెం గ్రామం మీద ఉన్న అభిమానంతో మా గ్రామాన్ని ఒక పైలట్ గ్రామంగా తీర్చిదిద్దుతారని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ గారికి, మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో మాకు షబీర్ భాయ్ సారు, మా కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు, మా మండల ప్రతి ఎలక్షన్ అప్పుడు లీడర్స్, ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ప్రోగ్రామే మన ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి శాంక్షన్ చేస్తుంటేనే
మాకు సలహాదారు మా మండల అధ్యక్షుడు సింహారెడ్డికి ఫోన్ చేయగానే సార్ ఫస్ట్ మా విలేజ్ మీటింగ్ పెట్టిద్దాం సార్ మా గూడెం సింహారెడ్డి మాకు అందరికీ సార్లతో మాట్లాడి చర్చించి ఇక్కడ మీటింగ్ పెట్టిగానే షబీర్ భాయ్ సార్ ఇక్కడికి వచ్చి సలహాదారు వచ్చి ఇక్కడ ఫస్ట్ గూడెం మాకు ఫస్ట్ నుంచి నా ఊరికి రుణపడి ఉన్నా అని ఫస్ట్ మా విలేజ్లో రేషన్ కార్డులు అండ్ ఇందిరామ్మ ఇల్లు షబీర్ భాయ్కి ధన్యవాదాలు. మా అన్ని ఇల్లు ఇచ్చినందుకు ఏ విలేజ్లో కానీ ఎక్కడ మా కాన్షియస్లో ఏ ఇల్లు మాకు ఇచ్చారు షబీర్ భాయ్. మొత్తం ఇల్లు ఇందిరామ్మ ఇల్లు సాక్షి 144, బీసీ లెవెల్ 76, గోడ సజ్జ లెవెల్ గోడలు వచ్చినాయి 52, స్లాబ్ అయినా 44. వచ్చిన రోజే మాకు రేషన్ కార్డు ఇందిరామ్మ ఇళ్ళ రోజే రైతు భరోసా సాయంత్రం 4:30కు మాకు అకౌంట్లో పడ్డాయి. ఆ రోజు సాయంత్రం 4:30కు మా విలేజ్ పడ్డాకనే తర్వాత విలేజ్లో పడ్డాయి. ప్రతి ఒక్కరు పడ్డారు రైతు భరోసా. ఆ రోజు తెల్లారి 3 days మొత్తం కంప్లీట్ అయిపోయింది మాకు రైతు భరోసా. మొత్తం మన కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మా గూడెం మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దయతో మాకు అందరికీ మా విలేజ్ మంచిగా డెవలప్ ఉన్నది. ఇంకా జర మాకు డెవలప్ చేయాలని మా సార్ను మా మండల అధ్యక్షుడు కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జకంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ చింత అనురాధ, రాష్ట్ర కార్యదర్శి కరి నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. మీకున్నటువంటి వెసులుబాటు బట్టి మీరు ఆ కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా గ్రామ పార్టీ పూర్తవుతుంది. అలాగే రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అనుబంధ విభాగాలు దశ ఎలా చూసాం స్టేట్ బాడీ మెంబర్ శ్యామ్ సుభాం కూర్చొని ఎలా చూసాం సుభాం ప్రభుత్వం ఏదైనా అబద్ధం చెప్తే నిజం కూడా అబద్ధం చేసుకుంటూ వారు ఆ నిజాన్ని అబద్ధం అన్న ఒక భ్రమలో ప్రజలు ఉంచుతున్నారు. కాబట్టి ఏదైనా ఒకటి కార్యక్రమాలు అవసరమైతే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ సెక్రటరీగా ఉండి మనకి ఇన్ఛార్జ్గా ఉండి నియోజకవర్గానికి అవసరమైతే మన తలకుండా కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి విధంగా మరి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడున్నటువంటి కారుమూరి సునీల్ గారు మొన్న మన ఎలక్షన్ లో మరి ఏదైతే ఏలూరు పార్లమెంట్ నుంచి అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు అబ్బాయి ఏలూరు మండలంలో విభాగాలకు సంబంధించి గ్రామానికి ఒకరిద్దరు వేసుకోవచ్చు. దానికి కూడా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరైనా ఎంపీడీ చేసిన వాళ్ళు, ఏదో సర్పంచ్ గా చేసిన వాళ్ళు, మాజీ సర్పంచ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పై స్థాయిలో పెట్టారంటే మండల స్థాయిలో మళ్ళీ ప్రతి విభాగానికి 1 కానీ 2 కానీ మనం మెంబర్లు వేసుకోవచ్చు. వారిని కూడా మనం పూర్తి చేసుకున్నట్లయితే మరి ఒక నియోజకవర్గానికి వచ్చి సుమారు 5,000 నుంచి 6,000 మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి వైఎస్ జగన్మోహన్ గారి టైంలో మరి చాలా చక్కగా అనేక సంక్షేమ ఫలాలన్నీ ఇచ్చాం. కానీ కేవలం కార్యకర్తకు తగినటువంటి గౌరవం ఇవ్వలేక వారికి తగినటువంటి గుర్తు మున్నడేలా వచ్చారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలోని 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం లక్షటిపేట మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ దిలీప్ కుమార్తో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, మున్సిపల్ పరిధిలోని
15 వార్డులకు సంబంధించి అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కాలు ఎక్కడ మిస్ కావద్దు. ఈ ఫామ్ లో ఉన్న కాలం ఏవి కూడా ఖాళీ ఉంటాయి. క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ జతపరిచే కులం సర్టిఫికేట్ జతపరిచి ఇచ్చి అక్కడ వెళ్ళి మొత్తం వచ్చేసిందా? హన్మకొండ వాళ్ళకి ఇవ్వట్లేదా? మీరు కాలేజీ మళ్ళీ ఇవ్వకపోతే మీరు వేరే చోట్ల నుంచి వాళ్ళకి చెప్పండి, మాకు అవసరం లేవు మీరు అట్లా చేస్తే. లోకల్ పర్చేజ్ చేసుకో, పెన్సిల్స్, షార్పినర్స్. వాళ్ళకి నెంబర్ ఉందా సప్లైయర్కి? మీకు నెంబర్ ఉంది కదా మీ దగ్గర? మాట్లాడతారు. అరే ఇప్పుడు సప్లై చేయకపోతే నేను బయట నుంచి పర్చేజ్ చేస్తాను. 3 చింతలపల్లి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కి రాజీనామా చేసి 21 వార్డులో 70 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు, గల్లాలత, భూపాల్ 3 చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి యాదవ్ 3 మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని అజయ్ కుమార్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీశారని, కల్తీ నెయ్యి విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని సిట్ అధికారులు తేల్చిన నేపథ్యంలో కొత్తపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్లో లడ్డూపై జరిగిన అపవిత్రులను ప్రజలకు తెలిసే విధంగా పోస్టర్ను ఏర్పాటు చేశారు. అపచారం జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్యే శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నిజానిజాలను నిగ్గు తేల్చి జరిగిన విషయాలను బయటపెట్టడం జరిగిందన్నారు. వైసీపీ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వైసీపీ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు అపవిత్రం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. చెప్పగా మోదీ ఎవరైనా చెప్పండి. జగన్ అపవిత్రం చేసిన జగన్ చెప్పాలి. భక్తులకు లడ్డూలు పంపి దోషులపై దోషులను వాడిన దోషులను